జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఎప్పుడైనా తాగితే సంతోషం, అప్పుడప్పుడు తాగితే ఆనందం, రోజు తాగితే రోగం అంటూ ఒక తాగుబోతు స్కిట్ తో మన ముందుకు చేస్తున్నారు సర్ప్రైజింగ్ షామిన్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు తాగి గంతేస్తాం, సరా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. బాబు గారు నమస్కారం అండి, అమ్మగారు నమస్కారం. ఈ ఊర్లో నా అందరూ తాగుబోతూ అంటారండి. అలాగే నేను రోజు తాగనండి బాబు, ఏదో వారంలో 7 రోజులే తాగుతాను. ఇంటికి వెళ్ళి వస్తాను. ఏమిరా తాగుబోతు కుక్క, మళ్ళీ తాగిసి వచ్చావా? ఎక్కడి నుంచి వస్తాను రా? గుడికెళ్ళి వస్తాను. ఆదివారం ఏ గుడికి నాయన వెళ్ళావు నువ్వు? మా శేషాలమ్మ తల్లి దగ్గరికి. శేషాలమ్మ తల్లి? అదేమి దేవుడు? మీలాంటి వాళ్ళ దేవుడు కాదే, మాలాంటి వాళ్ళకే దేవుడు. బ్యాండ్ షాప్. ఏటి ఆ శేషాలు ఉండేటి పెసాదమా? అమృతం నీకోసం తెచ్చాను, కొంచెం పుచ్చుకో. ఊరు తాగుబోతు కుక్క అది అమృతం రా. మీలాంటి వాళ్ళకి అమృతం కాదే, మాలాంటి వాళ్ళకి అమృతం. పెళ్ళయ్యి నాళ్ళు అవుతుంది, ముద్దు లేదు, ముచ్చట లేదు, పిల్ల లేదు, జల్ల లేదు. నీకు పిల్లలు లేరా? చూసావా దేవుడు ఎంత అన్యాయం చేశాడో. నాకు కూడా లేరు. తాగుబోతు కుక్క నీకు నాకే చెప్తున్నా. దానికి ఎందుకే బాధపడ్డము? మన కోడిపెట్టండి పిల్ల పెట్టింది, మన పిల్లలు అనుకో. ఓడుకున్న అసలమైన నీ కుంతే పాటకు నేను నీళ్ళు వేసుకుందును. ఓహో అదే నీ ప్రాబ్లమా? ఉండు, మోటార్ వస్తాను, రోజుకు 3 పూటలు చేసుకుందాం. మా చిన్నకి కూతురు ఫంక్షన్ ఉంది, ఈడెయ్యాలి 5,000. నా దగ్గర వెళ్ళగొట్టే, నా దగ్గర లేవు. నాకేడు చేత తెలియదు, 5,000 తేపని మంది ఇంట్లో అడిగేస్తావు నువ్వు. సరే చూద్దాం, వెళ్ళు. ఇదా ఆ పక్క ఊర్లోనో పోకరం అవుతుందో చూసుకొని వస్తాను. తాగుపోతే అదవా. తుక్కు కూడా గ్రామ ప్రజలకి, అలాగే తదుపరి గ్రామ ప్రజలకి అందరికి ముఖ్య విజ్ఞప్తి. ఈ రోజు నాటకాల నారాయణ వారి సందులో సిందాట అనే డాన్స్ ప్రోగ్రామ్ పెడతాము. అందరూ ఖచ్చితంగా రావాల్సిందిగా తెలియజేస్తాము. చిటికులో తమ్ముడు, అలాగే తమ్ముడు. రే ఇప్పుడు కాదురా, సారీ ఎందుకు కాదురా, ఇప్పుడు రా స్టేజ్ మీద. ఇప్పుడు రా, మా అమ్మని కొడతావురా నువ్వు? నేనున్నప్పుడు మా అమ్మని కొట్టడం కాదు, నేను లేనప్పుడు కొట్టాలా. అయ్యో మీ అమ్మని కొట్టినరా ఇవ్వలండి? మా నాన్న నీ అబ్బా, మీ అమ్మని మీ నాన్న కొట్టకపోతే నేను కొడతాను రా. తాగపోతే అడిగా. ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడా అనేది చూస్తున్నా డాన్స్ బేబీ డాన్స్ మొదలవుతుంది. ఇప్పుడు ఎవరు వస్తున్నారు తెలుసా? గోల్మాల్ గోవింద్ మరియు అమలా పెరుగో. ఏ పాట అంతే కుర్చీ మడత పెట్టేసుకోమ్మా. రాజమండ్రి రాగమంజరి, మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి, నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఆపండి, అది ఇచ్చిన పేమెంట్ కి ఇది ఎక్కువగానే. ఇంత మంచి పెర్ఫార్మెన్స్ ని అభినందిస్తూ ఎవరైనా విరాళాలు సేవించాలనుకుంటే విరాళాలు సేవించవచ్చు. అది తాగబోతాడు ఆయన ఆడు మగోడు. 500 రూపాయలు మన బొచ్చ పేర్రాజు గారు విరాళాలు సేవించారు. ఆ డబ్బులు చదివించలేదు, మా నాన్న మీకు ఇవ్వాలట ఇచ్చిమ్మంట. తాగబోతే అలాగని ఇప్పుడు చెప్తావా? మరి తదుపరి పాట ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు? గిన్నెలియా చేసుకోయమ్మా. ఏమండి బాగానే అవుతుందా? మాసు తీయించు. వద్దులేండి పర్లేదు. నువ్వు మాసు తీయిస్తే తీయించమా. ఇప్పుడు ఎందుకంటే అవన్నీ నేను ఒప్పుకోను, మాసు తీయించు. తీ మాత్రా తీరా. మా దగ్గర డబ్బులు దబ్బి మొగోడు నెక్కిస్తా నువ్వు. అప్పుడుకప్పుడు ఆడవాళ్ళు సెట్ అవ్వలేదనే మొగోడు నెక్కించాను, చీర కట్టించా. ఏటో అనుకోకరా, తాగిందా ఇరిపోయింది. ఆ 200 ఇచ్చిరా. తాగుపోతు కుక్క నువ్వే ఎక్కడే చేస్తానవే? నువ్వే చేస్తాను మరి అక్కడ తాగుపోతే ఎదవా. నువ్వు ఈ ప్రోగ్రాం ఆపుతావా? ఆపవా? భలే ఉంది కొంత బాగా చేస్తా. ఆపదమ్మా. ఆపుతారా? ఇది నీ తాగి చచ్చిపోతే నీ మీదకే వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. పిల్ల ఎన్నాళ్ళు భయపెట్టింది, ఒకసారి తాగలేదు. నీ పని చెప్తా.
అదేట్రా అలా చూస్తాను బా కాదు పొద్దులు తాగరే నేను పర్లేదు కానీ రేటు కూడా ఏటదే మందో ఏం పెద్ద పురుగులు మంది తాగిందిరా తాగుతావా వేగం పడిపోతావా ఇప్పుడు ఎలా తీసుకెళ్తామా? ఆటో తీసుకొస్తానా ఆటోకి ఎంత ఇస్తావా? 200 ఇస్తాను. ఆ 200 నాకు ఇచ్చి బుధం మీద వేసుకుని వెళ్తాను. తాగుపోతే అదో బుద్ధి పాయించుకోవాలి కదా పదా ఇస్తా కదా 200. ఇస్తాను. నీ మాట మీద నడుచుకుని తీసుకెళ్తాను. డాక్టర్ ఓ డాక్టర్ ఏంటి చెప్పండి. మీ డాక్టర్ పిల్లయ్యా నేనేనండి డాక్టర్. మన నల్లకోట్లేదైతే నేను లాయర్ని కాదు డాక్టర్ చెప్పండి. పురుగుల మంది తాగిసింది ఏదని చూడండి. పురుగుల ముందు తాగిసిందా? ఓ షట్, ఒక గంట ముందు తెచ్చింది బాగుండండి. అది తాగే పావు గంట అవుతుందండి గంట ముందే ఆదేస్తావా శుభ్రంగా ఆపరేషన్ చేస్తేనే కానీ ఓ 10,000 అవుతుంది. ఇచ్చే 10,000. నేను ఎందుకు ఇస్తాను? నువ్వే ఇవ్వాలి. చచ్చిపోయినప్పుడు నీ పేరే చెప్పింది. నాయన అది ఏదో 10,000 నువ్వే చూడరా తర్వాత ఇచ్చేస్తాను నేను. మంగళసూత్రం అంతా అదే మాత్రం రేట్ చేస్తావా? నువ్వు సాగలేదట. కాకపోతే అదవా ఇంటికాడ ఉన్నదంతా ఊరిసిపోయి నా మంగళసూత్రం మీద పడ్డావరా నువ్వు. అమ్మా నువ్వు చచ్చిపోనేదా ఈడు బాగుపడతాడా నీ నాటకం ఆడితే ఈ ఎదవ బాగుపడ్డాడు. రారా నువ్వు. ఒరే అది చచ్చిపోక ముందర నువ్వు ఆపరేషన్ చేస్తాను 10,000 అడుగుతావా? ఎవడో నువ్వు ఎంతకా డాక్టర్ కాదండి కాంపౌండర్. ఏదో 10కి అయితే హాస్పిటల్ అలా చేస్తాడంతే. నీకు ఇలా డైరెక్ట్ గా పోలీసు వద్దండి బాబు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. జడ్జెస్ ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగా అనిపించింది స్కిట్. మీరు ముందు సార్ చెప్పింది కొంచెం సిన్సియర్ గా తీసుకొని కాన్సెప్ట్ మీద వర్కౌట్ చేశారు. బట్ ఫన్ ఎలిమెంట్ కొంచెం తగ్గింది. సో ఆ ఒక ఫన్ ఎలిమెంట్ ని కూడా దాని మీద మీరు అప్లై చేయగలిగితే డెఫినెట్లీ ఇట్ వుడ్ హావ్ బీన్ వండర్ఫుల్. ఓకే గుడ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు సార్. స్కిట్ ఈజ్ యావరేజ్ శ్యామ్, బట్ పర్వాలేదు. పర్ఫార్మెన్స్ అంతా బాగానే చేశారు కానీ కాన్సెప్ట్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సార్ డైలాగులు అవన్నీ మీ స్టైల్లో మీరు చేశారు. జస్ట్ యావరేజ్. నెక్స్ట్ టైం బెటర్. థ్యాంక్ యూ నాగబాబు గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. Craving, craving, craving for you na pillow పక్కన novel నువ్వు tripping, tripping, tripping on you na playlist అయిపోయావు. Craving, craving, craving for you na pillow పక్కన novel నువ్వు tripping, tripping, tripping on you na playlist అయిపోయావు.